హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందరూ దీపాదానం చేస్తూ ఉంటారు. అంటే ఇది కొంతమంది కోసం మాత్రమే, దీపాదానం అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. ఇంకా కొంతమందికి తెలియదు కదా, నాతో ఈ విషయాన్ని కొంతమందికి షేర్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా మనం దీపాదానం ఏ రోజు చేయాలి? ఏకాదశి రోజు. అంటే నిన్న ఏకాదశి శనివారం వచ్చింది కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే దీపదానం అయితే చేశానన్నమాట. ఇంకా దీపదానం ఎలా చేయడం అనేది మన వీడియోలో అయితే నేను మంచిగా వివరిస్తాను. నేనైతే ఫస్ట్ మనం ఇంటి దగ్గర నుండి 1 కేజీ రైస్ అయితే బియ్యం తీసుకెళ్ళాలి, ఒక ఇస్తారు కూడా తీసుకెళ్ళాలి. ఆ బియ్యాన్ని అయితే ఇస్తార్లో అయితే మంచిగా నిండుగా ఇలాగా పోసేసుకోవాలన్నమాట. మనం కొంచెం ప్లేట్ నిండా, అంటే మనం స్టీల్ ప్లేట్ పెట్టుకోవాలి కింద. అంటే కొంతమందికి అది ఎవరిష్టం వాళ్ళది, నేనైతే పెట్టానన్నమాట. అంటే గ్రిప్ కోసం, దేనికోసం కాదు. ఇంకా దానిపైన అయితే ఉసిరికాయలు ఏంటి అంటే 2 అయినా వెలిగించుకోవచ్చు, 1 అయినా పెట్టుకోవచ్చు. 5, 11, 21, 41, ఇంకా మన స్తోమతను బట్టి మనమైతే ఉసిరికాయలు ఇంకా దీపారాధన అయితే చేసేయచ్చు అనమాట. ఇంకా ఏకాదశి రోజు, ద్వాదశి రోజు దీపాదానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఆ రోజుల్లో చేస్తే కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా కూడా జరుగుతుంది అనే నమ్మకం అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఇంకా నేను 9 ఉసిరికాయలు పెట్టేసి 2 పిండి దీపాలు అయితే పెట్టేశాను. అంటే కొంతమంది 2 పిండి దీపాలు పెట్టేసి మధ్యలో ఒక ఉసిరికాయ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసేసుకొని బియ్యం పైన 9 ఉసిరికాయలు పెట్టేసుకొని ఇంకా అందులో పువ్వత్తులు అంటారు కదా, ఆ పువ్వత్తులను అయితే మంచిగా ఆయిల్లో నింపేసేసుకొని ఈ ఉసిరికాయల మీద మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత మనం వాటికి పిండి ఉన్నాయి కదా, పిండి దీపాలు, వాటికి మంచిగా బొట్లు అయితే మంచిగా అలంకరణ చేసేసుకోవాలి. అన్నింటికి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి. దీపదానం కార్తీక మాసంలో చేస్తే చాలా మంచిదన్నమాట. మనం ఏదైనా తప్పులు చేస్తే ఈ దీపదానం చేయడం వల్ల అవి తొలగిపోయి మళ్ళీ మంచి ఫ్రెష్గా అంటే స్టార్ట్ అవుతుందన్నమాట. అది దీపదానం యొక్క ప్రత్యేకత. ఇంకా నేనైతే ఇంకా బ్రాహ్మణునికి 1 తమలపాకు, 2 తమలపాకులు, తమలపాకు, 2 అరటి పండ్లు ఉంటే సోంపు, వక్క అవన్నీ పెట్టేసుకొని ఇంకా 2 పూలు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనం బ్రాహ్మణునికి ఇచ్చేవి అదేనండి, పూజారికి ఇచ్చేవా అన్నమాట ఇవన్నీ. ఇంకా బ్రాహ్మణి దగ్గరికే కదా మనం వెళ్ళి దీపదానం చేసేది. సో ఏంటంటే ఇంకా ఇవన్నీ మంచిగా ఇస్తారాకులో ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మనం లోపల టెంపుల్ లోపలికైతే ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. అంటే దీపదానం ఈ కార్తీక మాసంలో ఎక్కడైనా చేస్తారనమాట బ్రాహ్మణులు. మనం ఏ జాతరకు వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఈ దీపాదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడు అనేది ఉండదు. ఇంకా ఏమైందమ్మా వాళ్ళ నాకు ఏమంటారా? కూతురు చెప్పమ్మా. కొంచెం కొత్త సార్, నరేంద్ర సార్, సంజయ్ సార్, కొంచెం సామికాలని, కార్తీక, దామోదర, కృప, కటాక్షాభి, ఉద్యర్థం, వెంకటేశ్వర స్వామిన ఆలయే దీపదానం అద్య కరుస్తే. ఇచ్చమ్మా గోత్రం సార్, సత్యరామ సార్, శ్రీదేవి రామ, సాయిరామ సార్, సాయివర్ధన సార్, కార్తీక. ఇంకా మంచిగా బ్రాహ్మణునికైతే దీపదానం ఇలాగా సమర్పించేసుకోవాలి. తను మన గోత్రనామాలన్నీ చదివి దీపదానం చేసుకుంటాడనమాట. ఇంకా దక్షిణ మన ఇష్టం, 51, 21, 101. ఇంకా మనతో ఎంత అయితే అంత దక్షిణ ఇచ్చేసి ఇంకా అయ్యగారి బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదాలు అయితే తీసేసుకోవాలి. అంతేనండి. ఇంకా దీపదానం అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నట్లేనండి. తర్వాత వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని వచ్చాం.